మీలో ఎంతమందికి అటుకులతో చేసిన ఉప్మా ఇష్టం? బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, డిన్నర్‌లో కానీ, మా మమ్మీ చేస్తుందండి. ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తుందంటే క్రేజీగా ఉంటుంది. అండ్ దీన్ని దమ్ పోహా అంటారండి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం రెసిపీ పెట్టాను. చూసేసేయండి. ఒక కడాయిలో అండి నూనె, నెయ్యి కలిపి తీసుకోండి. అందులో దాల్చిన చెక్క, లవంగం, యాలకులు వేసుకోండి. సరిపడా జస్ట్ 2 అందులోనే మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసేసుకోండి. నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, టమాటా వేసేసి ఫ్రై చేసేసాను. అందులోనే సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. ఈ అటుకులు 2, 3 సార్లు వాష్ చేయండి రన్నింగ్ వాటర్‌లో. సో దట్ వడ్లు పైన ఉన్న ఊక లాంటిది ఏమన్నా ఉంటే పోతుంది. ఆ సాఫ్ట్‌గా ఉన్న అటుకులనండి ఆ కూరగాయ ముక్కల మీద వేసి మూత పెట్టి మగ్గించాలన్నమాట. వెంటనే కలపకూడదు. ఇది మగ్గిన తర్వాత మా మదర్ మిక్స్ చేస్తున్నారు. సో, ఆ మూత పెట్టి మగ్గించిన టైంలోనే మనకు ఆ సాఫ్ట్‌నెస్ అనేది వస్తుంది. ఒక 5 మినిట్స్ నుండి 7 మినిట్స్ వరకు అలా సిమ్ మోడ్‌లో ఉంచితే ఫ్లఫీగా రెడీ అవుతుంది. నచ్చిన వాళ్ళు పుదీనా, కొత్తిమీర జల్లుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బావుంటుంది.